ఒక జవాన్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. జమ్మూలో విధుల్లో ఉన్న జవాన్, వరంగల్కు చెందిన జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో తుపాకీతో కాల్చుకొని నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నాడు జవాన్ నాగరాజు. మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది ఆర్మీ అధికారులు. కుటుంబ కలహాలతోనే నాగరాజు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, జవాన్ బలవన్మరణానికి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బలవన్మరణానికి కారణం ఏంటి? అయితే ఇది వ్యక్తిగత కారణాలు ప్లస్ కుటుంబ కలహాలే కారణం అన్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది రోహిత్. ఇప్పటి వరకు ఈ జమ్మూ కాశ్మీర్ లో కూడా తను విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో సాంబా సెక్టార్ లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నటువంటి నాగరాజు కూడా ఆదివారం నాడు కుటుంబ సమస్యల వల్లనే మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బంధువులను కూడా వెళ్లి ఆర్టీవీ కలిసేటువంటి ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. కానీ ఏం జరిగినటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యనే ఏదో మనస్తాపంతో మాట పెరిగి ఇదే కొద్దిగా తను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి ఆర్మీకి నుండి 5 జవాన్లు కూడా ఈ ప్రస్తుతానికి నాగరాజు భౌతిక కాయాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడ వారికి నివాళులు కూడా అర్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు అలాగే వారి కుటుంబ సభ్యులు దీనిపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి సమయంలో కూడా కొంతమంది ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్నారు, ఎందుకంటే ఇంత ఒక మంచి జాబ్ చేసుకుంటూ దేశం కోసం వీరమరణం పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఇట్లా మనస్తాపంతో ఒక పిరికి పంద చర్యగానే దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మానసిక స్థైర్యంతో పెళ్ళైందా నాగరాజుకి? వివాహం అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళకి సంతానం కూడా లేదు. ఇప్పుడు ఆర్మీ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో 2 ఏళ్ల క్రితమే తనకు వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. తన భార్య కూడా ఇంట్లోనే ఉన్నది, కానీ బయటికి ఎవరి రావడం లేదు. ప్లస్ మీడియా వాళ్ళను కూడా వాళ్ళు ఎవరు కలవడానికి ఇష్టపడడం లేదు. కారణాలు ఏందనేది కూడా ఒక సస్పెన్సే కనిపిస్తుంది. వారి తల్లిదండ్రులు కూడా దీనిపై మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. బంధువులు, ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు, కానీ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు సమస్య ఏంటనేది కూడా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది.